అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాలి హిరణ్మయీదేవి గారు రచించిన ఆమని ఆగమనం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కూనిరాగాలు తీసుకుంటూ పనులు చేసుకుంటోంది ఇందిర. దేవిగారేంటి మంచి ఉత్సాహంగా కనబడుతున్నారు? మిమ్మల్ని కట్టుకున్నాక నిరుత్సాహం అన్న పదమే నా జీవితం నుండి తొలగిపోయింది. అవునా? అంది ఇందిర అతనికి కాఫీ అందిస్తూ. అవుననుకో, కాని ఈరోజు మరీ హుషారుగా కనిపిస్తుంటేను. ఎందుకంటే మొన్న మన సౌజన్య మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళింది కదా, మా బంధువులమ్మాయి పెళ్లికి. అక్కడ అబ్బాయి దీన్ని చూసి చాలా ఇష్టపడ్డాట. ఎన్నో సంబంధాలు 3 ఏళ్లుగా చూస్తున్నా అబ్బాయికి నచ్చక కుదరటం లేదట. సౌజీనే చేసుకుంటానని అంటున్నాట. తన తల్లిదండ్రుల్ని తీసుకొని వస్తాడుట. అబ్బాయి పేరు రవితేజట. వారేవా, పిల్లను చూసి చూడగానే మనసు పారేసుకున్నాడా? పాపం అమాయకుడు. అదేం కాదు, వాళ్ళ కజిన్ ఒకప్పుడు దీని క్లాస్మేట్. దీని గుణగణాలవి తెలుసుకొని మరీ నచ్చిందని చెప్పాట. ఆ అబ్బాయి ఎవరో డెఫినెట్ గా అదృష్టవంతుడు. అందుకే నా తల్లిని మెచ్చాడు. నవ్వుతూ తృప్తిగా అన్నాడు అరవింద్. కాని ఆ అబ్బాయి వాళ్ళేం అడుగుతారో, బాగా కలిగిన వాళ్ళు. పైగా పెళ్లి కాగానే దీన్ని అమెరికా తీసుకెళ్లిపోతారట. అందుకే చూడు ఇందిరా, ఈ కాలంలో దూరాలన్నీ తరిగిపోతున్నాయి. అమ్మాయి భవిష్యత్తు బాగుండటం కోరుకోవాలి. నేను ఆ అబ్బాయి వివరాలను సేకరిస్తాను. అమెరికాలో ఉన్న మా మామయ్య కొడుక్కి ఓ ఫోన్ కొడితే చాలు, మొత్తం వివరాలు క్షుణ్ణంగా తెలుస్తాయి. కానీ నేనున్నానుగా, నువ్వేం భయపడకు. ఇంతకీ వాళ్ళెప్పుడొస్తారట? ఎల్లుండి దశమి మంచిదని, అప్పుడు వస్తారట. అయితే మా నాన్నగారికి ఫోన్ చేస్తాను, సౌజన్యని చైతన్యని పంపించమని. ఎలాగూ వాళ్ళ హాలిడేస్ కంప్లీట్ అవ్వొస్తున్నాయి కదా అంటూ ఫోన్ దగ్గరికి నడిచాడు అరవింద్. పని ముగించుకొని బెడ్రూంలో మంచం మీద కూర్చొని సన్నజాజుల్ని మాల కట్టుకోసాగింది ఇందిర. స్నానం ముగించి లాల్చీ పైజామా వేసుకుని ఆమె వెనుకగా చేరి తన చేతులతో చుట్టేశాడు. అబ్బా వదలండి, పూలు నలిగిపోతున్నాయి. పిల్లలు లేకుంటే ఎంత బోరుగా ఉందో కదండి అంది ఇందిర సుతారంగా అతడి చేతులను విడిపించుకుంటూ. నాకేమాత్రం లేదు, ప్రతీక్షణ నీతో గడపాలనే ఉంటుంది కాబట్టి. ఎంత పిల్లలు లేకుంటే మాత్రం రోజునా అంది నవ్వుతూ. ఏ, పిల్లలు లేకుంటే ప్రతి పూట అన్నం తినటం లేదా అన్నాడు ఆమె అల్లిన మాలను జడలో అమరుస్తూ. అబ్బా, ఈ పూలకి ఎంత మంచి వాసనిచ్చాడు ఆ భగవంతుడు అంటూ ఆమెను దగ్గరికి తీసుకొని హృదయానికి హత్తుకున్నాడు. ఆ మరుసటి రోజే పిల్లలు రావటంతో మళ్లీ కొత్త సందడి చోటు చేసుకుంది ఆ ఇంట్లో. ఏమండి, వాళ్ళకి 1 గంటలో వచ్చేస్తారు. నాకేంటో కాలు చెయ్యి ఆడటం లేదు అంది ఇందిర ఫ్లవర్ వాజ్ లో తాజా పూలను అమరుస్తూ. ఏ టెన్షన్లు పెట్టుకోకు, అన్ని సవ్యంగా జరుగుతాయి అన్నాడు ఆమె భుజాన్ని నొక్కుతూ. ఆ స్పర్శ ఆమెకెంతో ధైర్యాన్ని కలిగించింది. ఆ తర్వాత 1 గంట కల్లా రవితేజ, అతని తల్లిదండ్రులు, మేనమామ, అతని భార్య వచ్చారు. పరిచయాలు అయ్యాయి. ఈవిడ నా భార్య ఇందిర అంటూ వంటింట్లోంచి వచ్చిన ఇందిరను పరిచయం చేశాడు అరవింద్. నమస్తే అంటూ వారి వైపు తిరిగిన ఇందిర రవితేజ తల్లిని చూస్తూనే కొయ్యిబారిపోయింది. ఆశ్చర్యం, ఆనందం, భయం ఒక్కసారిగా కలిగాయి. ఏ ఇందు, ఎన్నాళ్ళకి? కాదు ఎన్నేళ్లకు చూశాను అంటూ ఆశ్చర్యంగా అరవింద్ వంక చూసింది. ఇందిర కాస్త ఇబ్బందిగా చూసింది. అయితే మా అబ్బాయి ఇష్టపడింది మీ అమ్మాయినేనా? పొందిగ్గా బాపు బొమ్మలా ఉంది అంది శ్యామల ఆమె ఇబ్బందిని గ్రహించి. ఆ మాటలతో కాస్త తేటపడింది ఇందిర మనసు. వారికింతలో చైతన్య స్వీట్స్, బిస్కెట్స్ తెచ్చాడు. అవి తింటూ కబర్లలో పడ్డారు. నువ్వు అమ్మాయితోలా గార్డెన్లోకి వెళ్లి మాట్లాడు అన్నాడు రవితేజ మేనమామ. సౌజన్య కంగారుగా అరవింద్ వంక చూసింది. నువ్వు పెంచిన ప్రతి మొక్కని పరిచయం చెయ్యు అన్నాడు నవ్వుతూ అరవింద్. సౌజన్యని అనుసరించి వెళ్లాడు రవితేజ. వెళుతున్న వారి వంక చూస్తూ, మా మేనల్లుడి సెలక్షన్ సూపర్ అన్నాడు మేనమామ అతని భార్యను. కిచెన్లో ఉన్న ఇందిర దగ్గరకొచ్చింది శ్యామల. కాస్త బెదురుగా తన వంకే చూస్తున్న ఇందిరతో, నేను రేపొస్తాను, ఫ్రీగా మాట్లాడుకుందాం అనేసి వెళ్లిపోయింది శ్యామల. ఇక ఆ రాత్రంతా నిద్రకు దూరమైంది ఇందిర. సౌజన్య, చైతన్య, అరవింద్లు కాలేజీకి వెళ్లిన 1 గంట కల్లా శ్యామల వచ్చింది. టిఫిన్లు, కాఫీలు అయ్యాయి. మనం కాలేజీ వదిలి 20 ఏళ్లైనా నువ్వింకా అప్పటి ఇందిరలానే ఉన్నావు. నాలా డబల్ కాలేదు. అందుకే నిన్ను చూస్తే జలసీగా ఉంది ఇందు.
నీలాంటి అందం ఆడవాళ్లలోనే అరుదు అంది శ్యామల మెచ్చుకోలుగా. అందం కన్నా ఆడదానికి కావాల్సింది అదృష్టం శ్యాము. అది కాస్త ఆలస్యంగా దొరికింది. అదెలా? నా దురదృష్టం నీకు తెలిసిందే. దాని వెనుక దాగున్న అదృష్టం వల్లే నేనీనాడిలా ఉన్నాను అంటూ ఆమెకు సగం మాత్రమే తెలిసిన గతం తాలూకు మిగిలిన భాగాన్ని ఆమె కళ్ల ముందు ఉంచింది. మీరిలా రోజూ తాగి రావటం ఏమీ బాగోలేదు. దీనివల్ల ఇల్లు ఒళ్ళు గుల్ల కావటం తప్ప ఇంకేముంది? పిల్లలు చూస్తే ఎదుగుతున్నారు. తూలిపోతున్న గిరిని పట్టుకుంటూ అంది ఇందిర. ఇష్, రోజు ఒకటే టేపా? విని విని విసుగొస్తోంది. నాకు తాగడానికి మీ అయ్యగాని అన్నగాని నువ్వుగాని డబ్బులీయటం లేదు కదా. ఇంకోసారి ఇలా వాగితే ఇక ఇంటి మొహం చూడను అన్నాడతను తూలిపోతూ. మీ కష్టార్జితం కాబట్టి దాని విలువ ఇంకా మీకే బాగా తెలిసి ఉండాలి కదా. కట్టుకున్న పెళ్ళానికి కన్న పిల్లలకి కాకుండా ఆ తాగుడికే ఖర్చు చేస్తే ఎలా? నోరు మూసుకుంటావా, బయటికెళ్ళిపోమంటావా అరిచాడు గిరి. నలుగురు వింటే పరువు తక్కువ అన్నట్లు ఫీలయ్యే మధ్యతరగతి స్త్రీ ఇందిర. అందుకే ఇక పొడిగించకుండా అన్నం పెట్టాను రండి అంది ముక్తసరిగా. ఛీ, ఎప్పుడు గోంగూర ఆవకాయి. ఛీ, అవైనా మన దొడ్లో పెంచాను కాబట్టి కంచంలోకి వచ్చాయి. లేకుంటే చారు మెతుకలే గతి. ఆ మొక్కలు పీకి పడేస్తే దరిద్రం వదులుతుంది. ముందు నీ బుర్రలో ఆ తాగుడనే కలుపు మొక్కని పీకే, అప్పుడు వదులుతుంది అసలు దరిద్రం మనసులో అనుకుంది ఇందిర. ఛీ, గడ్డిలా ఉంది వంట. ఇంట్లో ఏమీ లేకుంటే అలానే ఉంటుంది అంది ఇందిర. ఏ, నువ్వు సంపాదించిందంతా ఎవడికిస్తున్నావు? ఒళ్ళు మండింది ఇందిరకు. మీరు ఇంటెంత ఒకటే కడుతున్నారు. ఈ మాత్రం తిండికి, పిల్లల బట్టలకు, ఫీజులకు నేను తెచ్చింది ఖర్చు అయిపోతుంది కదా. అవి చాలకనే కాళ్లు పీకుతున్న ఇంట్లో మిషన్ కుట్టేది, కళ్ళు పీకుతున్న ఎంబ్రాయిడరీ చేసి సంపాదిస్తున్నది. ఆహా, తెగ కష్టపడి సంపాదిస్తున్నావు. అసలు ఆ పిల్లల్ని ఆ స్కూల్లో ఎందుకు చేర్పించావు? ఫీజులకే బోలెడవుతుంటే. కనీసం వాళ్ల భవిష్యత్తైనా బావుండాలని మనసులోనే అనుకుంది. ఈ తిండి కుక్కలు కూడా తినవు అంటూ అన్నం ఉన్న కంచంలోనే చేయి కడుక్కున్నాడు గిరి. ఉసూరు మంది. ఉన్నదేదో పిల్లలకింత పెట్టి తన కడుపు మార్చుకొని అతనికి దాచిన అన్నం అది. ఏడుస్తూనే వంటిల్లు సర్దుకొని వచ్చింది. గిరికి ఎప్పుడూ పెళ్ళాం కావాలి. అదీను ఆమె శరీరం మాత్రమే, మనసుతో పనిలేదు. అతని తాగుడు వాసన గిట్టక ఆమె దగ్గరికి రాకుంటే దానికి రకరకాల కథలు అల్లుతాడు. ఎవరితో పడితే వారితో రంపు అంటగడతాడు. ఆ నోటికంపు భరించలేక ఒళ్ళు అప్పగించడమే ఉత్తమం అనుకుంటోంది. ఇందిర రాగానే కోగిలించుకున్నాడు. ఊపిరాగిపోయినా బాగుండును అనుకుంది. భగవంతుడా, ఇదా నేను కోరుకున్న దాంపత్య జీవితం? మనసు రోధిస్తున్నది. అదేమీ పట్టని గిరి ఆవేశంతో రెచ్చిపోతున్నాడు. తన పని కాగానే ఎండిపోయిన కొబ్బరి మట్టను విసిరేసినట్టు మంచం మీద నుండి ఒక్క తోపు తోశాడు. తాగిన మోతాదును బట్టి రాక్షసులా విజృంభించడం, ఆమె శరీరాన్ని పిండేయడం అలవాటైన గిరికి భార్య దాంపత్య సుఖం అనుభవిస్తుందన్న ఆలోచన ఏమాత్రం రాదు. ఆమె మనసు తెలుసుకోవాలన్న ఊహ రానే రాదు. భగవంతుడా, ఓటి కళ్ళతో వచ్చిన నాకీ నరకాన్ని ఎందుకు చూపిస్తున్నావు? ఎందుకిలాంటి రాత రాసావు తండ్రి అనుకుంది భారంగా, కన్నీరు మున్నీరవుతూ. అమ్మా, నాకు 20 రూపాయలొచ్చాయి అంటూ ఉత్సాహంగా సౌజన్య ఆ డబ్బుని తల్లి చేతికి అందించింది. నేను 15 రూపాయలు గెలుచుకున్నానమ్మా అంతకంటే ఉత్సాహంగా చెప్పాడు చైతన్య. ఎక్కడివిరా ఆశ్చర్యపోతూ అడిగింది ఇందిర. మా అరవింద్ సారు మా క్లాస్ అయిపోగానే క్విజ్ పోటీలు పెడతారు. ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి డబ్బులు గాని, మాకు పనికొచ్చే కాంపస్ బాక్సులు గాని, పెన్స్ గాని ఏవో ఒకటి గిఫ్ట్గా ఇస్తారు. మా ఇద్దరికి ఫస్ట్ సెకండ్ వచ్చినందుకు డబ్బులు ఇచ్చారు కళ్ళు తిప్పుతూ చెప్పాడు చైతన్య. అరవింద్ సారంటే మనింటి ఎదురుగా పై గదిలో ఈ మధ్య చేరారు చూడమ్మా, ఆయనే చెప్పింది సౌజన్య. తల ఉంచుకొని తనేంటో తన పనేంటో అన్నట్టుగా ఉంటాడు, చాలా బుద్ధిమంతుడు అంటూ పక్కింటి బామ్మగారు మెచ్చుకుని ఆ వ్యక్తే వీళ్ల సారన్నమాట. అలాగా అంటూ మౌనం వహించింది. తమ పేదరికం చూసి డబ్బులిచ్చాడా? ఆ ఆలోచన ఆమె మనసుని నులిపెట్టింది. పిల్లలు పడుకున్నాక మెల్లగా వెళ్ళింది ఇందిర. బిడియంగానే తలుపు తట్టింది. తలుపు తెరిచిన అరవింద్, మీరా ఈ వేళలో ఆశ్చర్యపోతూ అడిగాడు. ఆమె మౌనంగా 35 రూపాయలు అతనికి అందించింది. ఏంటివి, ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు. అదే నేను అడుగుతున్నాను, మా పిల్లలకి ఇవి ఎందుకు ఇవ్వాల్సొచ్చింది అని. ఓ, సౌజన్య చైతన్య మీ పిల్లలా?
వాళ్ళు వజ్రాలు. వాళ్ళనలా తీర్చిదిద్దినందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఒక్క క్షణం పాటు ఏం మాట్లాడాలో తోచలేదు ఇందిరకు. ఆ పొగడ్తలు ఆమె మనసునంతా హత్తుకున్నాయి. ఇలాంటి ఒక్క చిన్న పొగడ్త భర్త నుండి ఏనాడు వినలేదు మరి. కాని మా పిల్లలకి ఎందుకు డబ్బు దానం చేశారో తెలుసుకోవచ్చా? లేని కఠినత్వాన్ని తెచ్చుకుంటూ అడిగింది. అయ్యయ్యో, మీరలా అపార్థం చేసుకున్నారా? సారీ, పిల్లలను ప్రోత్సహించడానికి నా అలవాటు కొద్దీ ఇచ్చానంతే అన్నాడతను కంగారుగా. ఆ మాటల్లోని సిన్సియారిటీకి ఆమెకి ఏం మాట్లాడాలో మళ్లీ తోచలేదు. కూర్చోండి, కుర్చీని ముందుకు జరుపుతూ అన్నాడు. పర్లేదు, ఈ డబ్బు వాపస్ తీసుకుంటే నేను వెళ్ళిపోతాను అంది ఇందిర గబగబా. చూడండి, నేను తెలియక మీ మనసుని హర్ట్ చేస్తే క్షమించండి. నా చిన్నతనంలో మా మావయ్య మా వీధిలోని పిల్లల్ని కూర్చోబెట్టుకుని రకరకాల క్విజ్ పోటీలు పెట్టి చిన్న చిన్న బహుమతుల్నిచ్చి ప్రోత్సహించేవాడు. ఫస్ట్ ర్యాంకు వచ్చిన వాళ్ళకి 10-20 రూపాయల్ని జేబులో ఉన్నదాన్ని బట్టి ఇచ్చేస్తుండేవాడు. మా మావయ్య రాక కోసం నేనే కాదు, మా వీధి పిల్లలమంతా ఎదురు చూసేవాళ్ళం. ఏ పనులున్నా మానుకునేవాళ్ళం. మావయ్య వస్తే సందడే సందడి. నేను పెద్దయ్యాక మావయ్యలాగే ప్రవర్తించాలని అనుకునేవాడిని. అందుకే నేనెక్కడ పనిచేసినా ఇలా చేస్తూ వస్తుంటాను. మీ పిల్లలే అందరిలోకి చక్కటి సమాధానాలిచ్చారు. అందుకని నేను గిఫ్ట్గా ఇచ్చింది ఇది. దయచేసి రిజెక్ట్ చేయకండి అన్నాడతను చేతులు జోడిస్తూ. దాంతో ఇందిర ఆ డబ్బులతో ఇంటికి తిరిగొచ్చేసింది. అతన్ని అపార్థం చేసుకున్నందుకు తన మీద, తన లేమి మీద అసహ్యం కలిగింది. దగ్గర వాళ్లతో మాట్లాడినట్టు అతను చెప్పిన విధానం, అతని మాటలు ఆమెకి పదే పదే గుర్తుకు రాసాగాయి. మరుసటి రోజు కల్లాపి చల్లుతూ ఎదురింటి వైపు అప్రయత్నంగా చూసింది. అరవింద్ బాల్కనీలో పచార్లు చేస్తూ ఏదో చదువుకుంటున్నాడు. ఆమె తన వంక చూడటం అతను గమనించలేదు. కాని అప్పుడే లోపల నుండి వస్తున్న గిరి చూశాడు. అంతే, ఎక్కడలేని కోపం ముంచుకొచ్చేసింది. ఏంటా చూపు? వాడంత బాగున్నాడా అడిగాడు కటువుగా. ఒక్కసారిగా బిత్తరపోయింది ఇందిర. ఆ మాటలు అతడెక్కడ విన్నాడోనని కంగారుగా మళ్లీ అటువైపు చూసింది. అతడక్కడ లేకపోవడం గమనించి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. తనంటున్నా లెక్క చేయకుండా మళ్లీ భార్య అటు చూడటం మరింత కోపాన్ని తెప్పించింది. అంతే, నోటు నుండి బూతులు ధారాళంగా దొర్లించాడు. వీధిలో నిలబడి ఏ మాటలవి అంటూ లోపలికొచ్చేసింది ఇందిర. మరి నువ్వు పొద్దుటే వీధికెక్కి చేస్తుందేంటి? ఎన్నిసార్లు వాడి గదిలోంచి నువ్వు రావటం చూశానని పక్కింటి ఆయన చెప్తే నమ్మలేదు. ఎన్నాళ్ళుగా సాగుతోందే? వినలేక చెవులు మూసుకుంది ఇందిర. గిరికి అనుమానం మెండు. ఎవరినీ లోపలికి రానీడు. తను మహిళా సదన్లోని పనిచేస్తున్నా చెక్కింగ్కి అప్పుడప్పుడు వచ్చి లోపలిదాకా చూపులు సారిస్తూ ఉంటాడు. ఏనాడన్నా అరుదుగా సినిమాకు తీసుకెళ్తూ ఉంటాడు. సినిమా చూస్తుంటే, ఏ అంత తన్మాదికంగా చూస్తున్నావు? ఆ హీరో అంత నచ్చాడా అంటాడు. రొమాంటిక్ సీన్లొస్తే పట్టి పట్టి తన భావాల్ని చూడటానికి అన్నట్లు తన ముఖంలోకి చూస్తూ ఉంటాడు. ఆ చూపులకి ఒంటి మీద గొంగలి పురుగులు పాకినట్లు ఫీల్ అవుతుంది ఇందిర. సాధ్యమైనంత వరకు సినిమాలనే మానుకుంటుంది. మళ్లీ రమ్మన్నప్పుడు రాకపోయినా పెడర్దాలు తీస్తాడు. అందుకే అతడు కా అంటే కా, కీ అంటే కీ అన్నట్లు అన్నింటికీ నోరు మూసుకుని పడి ఉంటుంది. భరించేవాడిని భర్త అంటారు. వాడేం చేస్తున్నాడని ఇంత అవమానాల్ని భరిస్తావు అంటుంది తన కొలీగ్. గిరి గురించి ఆమెకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి. పిల్లలకి తండ్రి లేని జీవితాన్ని ఇయ్యకూడదని ఇందిర జవాబు. పెళ్ళయ్యాక ఓ 6 నెలలు సవ్యంగా ఉన్నాడేమో. ఆ తర్వాత నుండి ఇదే నరకం. ఒక్కోసారి అతడనే మాటలకి చావాలనిపించేది. మరీ మోతాదు పెంచినప్పుడు అతని తల మీద ఏ బండరాయు పడేసి చంపాలని అనిపించేది. ఎంత గొడవ పెట్టుకున్నా రాత్రి అయ్యేసరికి పక్క చేరేవాడు. అతడు వాటేసుకుని పడుకుంటే ఆ చేతులు భల్లూకాన్ని గుర్తు చేసేవి. అతడి నుండి వచ్చే దుర్వాసన భరించలేక తల తిప్పుకుంటే దానికి తప్పు పట్టేవాడు. వాటిని భరించలేక ఒళ్ళు అప్పగించేది. ఇందిర గురించి ఒక్క విషయం ఆ నోటా ఈ నోటా తెలిసిన అరవింద్ మనసులో ఆమె పట్ల జాలి, సానుభూతి ఏర్పడి అది క్రమంగా ప్రేమగా మారితే, ఛ, ఆమె పరాయి స్త్రీ అని మనసుకు ఎప్పటికప్పుడు నచ్చజెప్పుకునేవాడు. ఒకరోజు పొద్దుటే ఫుల్లుగా తాగి ఫ్యాక్టరీకి వెళ్లాడు గిరి. మత్తులో మిషన్ని సరిగా ఆపరేట్ చేయక ప్రమాదానికి లోనయ్యాడు. హాస్పిటల్కి తీసుకువెళ్తుండగానే దారిలో ప్రాణాలు వదిలాడు. తాగి చచ్చాడు కాబట్టి యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదని చెప్పేశారు. అరవిందే పూనుకొని కాంపెన్సేషన్ పొందేలా చేశాడు. అంతేకాదు, ఆమెకక్కడ క్లర్క్ పోస్టు వచ్చేలా చేశాడు. ఈ ప్రయత్నాలలో అతని రాకపోకలు పెరిగి ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. అమ్మా, అరవింద్ అంకుల్ పాఠాలెంత బాగా చెబుతారు.
అలాంటి నాన్న ఉంటే ఎంత బావుండు అని పిల్లలు అన్నప్పుడు అది ఆమెకి తప్పుగా తోచలేదు. ఆమెకు తెలుసు వారు తండ్రి నుండి లభ్యం కాని ప్రేమానురాగాలు అరవింద్ నుండి పొందుతున్నారని. ఇరుగు పొరుగు వాళ్ల గుసగుసలు, సూటుపోటి మాటలు తట్టుకోలేక మనసు దిటువ చేసుకుని అరవింద్ని ఇంటికి రావద్దని చెప్పేసింది. ఇందిరా, మీరు పెళ్ళై ఏపాటి సుఖాన్ని అనుభవించారో నాకు తెలుసు. మీకేం వయసు మించిపోలేదు. పోనీ ఏ 40 50 ఉంటే అనుకోవచ్చు. 32 వయసుకే జీవితం అంతమని మోడు చేసుకోకూడదు. మనసుని, శరీరాన్ని బలవంతంగా అణిచి ఉంచడం అనర్థదాయకం అంటూ పిల్లల్ని కూడా సంప్రదించి ఇందిరని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఎవరిని లెక్క చేయకుండా. ఆ తర్వాత అరవింద్కి లెక్చరర్గా హైదరాబాద్లో పోస్టు రాగానే ఆ ఊరిని వదిలేసి హైదరాబాద్లో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఆ విధంగా ఆమెని అడుగుపెట్టింది ఇందిర జీవితంలోకి. శ్యామల, ఇదే జరిగింది. నేను పిల్లల కోసం తప్ప ఏవో శారీరక సుఖాల్ని ఆశించి అరవింద్ని పెళ్లాడలేదు. నేను ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసినా అతడు నన్ను పెళ్లాడాడు. నా పిల్లల్ని సొంత పిల్లలుగా చూసుకుంటున్నాడు. ఈ కారణంగా ఇందు, గతం గతహ. నాకు నీ గురించి, గిరు గురించి తెలీదా చెప్పు? ధైర్యంగా ముందడుగు వేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను. సౌజన్య మా అబ్బాయికి ఎంతో నచ్చింది. కాబట్టి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో ఆలోచించండి అంది శ్యామల ఆత్మీయంగా. ఆనందంతో కన్నీళ్లు తిరిగాయి ఇందిరకు. ఆడదానికి ఆడదే శత్రువు కారాదని నిరూపించావు శ్యాము. ఉండు, ఈ శుభవార్త వెంటనే అరవింద్కి చెబుతాను అంటూ ఫోన్ దగ్గరకు నడిచింది ఇందిర. ఆమె మనసు ఎంతో తేలిగ్గా ఉంది. ఆకాశంలో ఆశల హరివిల్లు అంటూ పాట సందర్భానికి అనుసరంగా వస్తోంది రేడియోలో నుంచి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.